Did you get any calls for casting coach? 2-3 years బ్యాక్ ఫ్రమ్ అ బిగ్ డైరెక్టర్ ఐ గాట్ అ కాల్. జనరల్గా నేను ఏం చేస్తానంటే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది మనకి, నేను ఆ డైరెక్టర్కి పరిచయం చేసుకోవడానికి జస్ట్ షేర్ మై ప్రొఫైల్ అండ్ షేర్ మై ఫిల్మోగ్రఫీ. సో అలా పంపించినప్పుడు ఒక డైరెక్టర్, హీఈస్ అ వెల్ నోన్ డైరెక్టర్ నో, అర్ధరాత్రి కాల్ చేశారు. కాల్ చేస్తే నేను ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, నాకేం తెలియదు, నేను జనరల్గానే ఎత్తాను. ఎత్తితే ఇలా మంచి రోల్ ఉంది, మెయిన్ లీడ్, చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. ఓకే, నైస్. ఎగ్జైట్ అయ్యాను ఫస్ట్. ఎగ్జైట్ అయిన తర్వాత దెన్ మరి నాకేంటి అన్నాను. మీరు నాకు దేని గురించి కాల్ చేశారు అని చెప్పాను. చెప్పేంత ఇది కూడా రాలేదు, లోపలే ఐ వాజ్ క్రషింగ్ మై సెల్ఫ్. దాని తర్వాత ఆయన అడిగారు, లేదు ఇలా అయితే నీకు ఈ రోల్ ఇస్తాను అని చెప్పాను. ఏం చేయాలో తెలియదు, ఫోన్ కట్ చేసి బ్లాక్ చేస్తాను. అట్లాంటి కాల్స్ ఐ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్. అది దట్ వాజ్ హార్డ్ ఫర్ మీ బికాస్ ఐ డోంట్ ఈవెన్, వాళ్ళకి నా ముఖం కూడా తెలీదు, నాకు వాళ్ళ ముఖం కూడా తెలీదు. అండ్ యూ జస్ట్ కాల్ ర్యాండమ్లీ అ గర్ల్ ఇన్ ద మిడ్ నైట్ 1 o'clock అండ్ యూ టాక్ లైక్ దిస్ ఇస్ నాకు కొంచెం చాలా. ఇంకోటి మా మమ్మీ పక్కన ఉంది. ఓకే, అయిపోయింది. సో దాని తర్వాత రీసెంట్గా ఐ వెంట్ టు అన్ ఆఫీస్ 4-5 months అయి ఉంది. సో ఆయన డెబ్యూ ఫిల్మ్, నేను ఫస్ట్ చేసిన నాకు కాల్ ఆ డైరెక్టర్ డెబ్యూ ఫిల్మ్ అది. ఇప్పుడు హీ గాట్ నోన్ పేజ్. సో రీసెంట్గా 4-5 months బ్యాక్ కూడా ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఇలానే పంపించి ప్రొఫైల్ వాళ్ళ పూజ ఏదో జరిగితే కంగ్రాచులేషన్స్ చెప్తే, సరే ఒకసారి మీరు రేపు ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైక్ రోల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి నైస్ చేస్తాను అని చెప్పిన తర్వాత మనం నాకేంటి అని అన్నా. నాకేంటి సేమ్ క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ మీకు. సేమ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని నాకు తర్వాత తెలిసింది. సో ఆయనే చెప్పారు నాకు, అచ్చా ఠీకే సార్, నేను నాకేంటి అన్నారు. నాకేంటని మీరు నన్ను దేనికి పిలిచాను అని చెప్పాను అన్నాను. అంటే అదే మీకు ఈ రోల్ ఇస్తాను నాకేంటి అని. మీరు నన్ను ఒక ఆర్టిస్ట్గా పిలిచారు, అంతవరకే పెట్టుకోండి. ఒకవేళ మీరు నాకేంటి అనాల్సి వస్తే వేరే దగ్గర, మీకు ఎట్లానో ఇప్పుడు రెమ్యునేషన్ పెద్ద ప్రొడక్షన్ ఇవ్వడం బాగానే వస్తుంది, సో అదే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, ప్రశాంతంగా 10 రోజులన్నా ఎంజాయ్ చేసి వస్తారు అని చెప్పాను. ఇది మీ see what I felt to tell any of the debut directors or upcoming one is, ఫస్ట్ సినిమాకి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వేర్ ఆర్ యూ కీపింగ్ యువర్ ఎఫర్ట్స్ టు డూ అ ఫిల్మ్? ఆ ఎఫర్ట్స్ అంతా అమ్మాయి మీద అయిపోతుంది కదా, సినిమా చేయడానికి ఎక్కడ. కానీ అప్పుడు మీరు చెప్పినట్టు ఇదే పాయింట్ కట్ చేస్తున్నాను అనుకోద్దు, అనిపించిందా ఒక్కసారి ఎప్పుడైనా టర్న్ అవుట్ కంప్లీట్గా మన మైండ్ ఆలోచన మారుతూ ఉంటుంది, అప్పుడు డెబ్యూ డైరెక్టర్ ఇప్పుడు హీఈస్ ఇన్ గుడ్ పొజిషన్, అప్పుడు ఏమన్నా యాక్సెప్ట్ చేసుకుంటే, లేదంటే అతన్ని ఇలాంటిది కాదు బ్లాక్ చేయకుండా మాట్లాడుకుని డీల్ చేసుకుని ఉంటే అనే థాట్ అని ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? లేదు. అంటే హీఈస్ ఇన్ గుడ్ పొజిషన్ అని చెప్తున్నారు కదా రైట్ నౌ. హీఈస్ ఇన్ గుడ్ పొజిషన్, బట్ దట్ డజంట్ మీన్ ఐ లూజ్ మై సెల్ఫ్.